సెలబ్రిటీల జీవితాలు ఎప్పుడూ వెలుగుల్లో కనిపిస్తాయి. కానీ ఆ వెలుగుల వెనుక ఎంత బాధ దాగి ఉంటుందో చాలా మందికి తెలియదు. తాజాగా సీనియర్ నటి మీనా తన మనసును ముక్కలు చేసి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఆమె రెండో పెళ్లికి సిద్ధమవుతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు, సన్నిహితులు వరుసగా ఫోన్ చేసి అదే విషయంపై ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఈ పరిస్థితుల్లో తీవ్రంగా బాధపడిన మీనా ఈసారి గట్టిగానే స్పందించారు. తన భర్త విద్యాసాగర్ 2022లో ఊపిరితిత్తుల సమస్యలతో మరణించిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ఆ విషాదం నుంచి ఇంకా పూర్తిగా బయటపడలేదని చెప్పారు. ప్రస్తుతం నా కూతురే నా ప్రపంచం, ఆమె కోసమే నేను స్ట్రాంగ్గా నిలబడుతున్నా అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. భర్త మరణించిన కొన్ని రోజులకే తనపై పెళ్లి పుకార్లు మొదలయ్యాయని, అప్పట్లో వాటిని పట్టించుకోలేదని చెప్పారు. కానీ తన మౌనాన్ని బలహీనతగా తీసుకోవటం ఎంతవరకు సరికాదని ప్రశ్నించారు. తానొక సెలబ్రిటీ అయినా ముందుగా ఒక మహిళనని, భర్తను కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్న స్త్రీనని మీనా స్పష్టం చేశారు. అందుకే తనను ఈజీగా టార్గెట్ చేస్తున్నారా అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలుమార్లు ఈ వార్తలను ఖండించాని, అయినా మళ్లీ అదే కథలు ప్రచారం చేయటం ఎందుకో అర్థం కావట్లేదన్నారు. ఫ్రెండ్స్, పరిచయస్తులు ఫోన్ చేసి పెళ్లి గురించి అడగటం తన గుండెను మళ్లీ గాయపరుస్తోందని చెప్పారు. సోషల్ మీడియా పెరుగుదలతో ఒక చిన్న అబద్ధం కూడా క్షణాల్లో ప్రపంచమంతా వ్యాపించి నిజంలా మారిపోతుందని కూడా ఆమె వ్యాఖ్యానించారు. గతంలో ఇలాంటి పుకార్లు చాలా అరుదుగా వచ్చేవని, ఇప్పుడైతే నిమిషాల్లో వైరల్ అవుతున్నాయని తెలిపారు. ఫేక్ వార్తలు తన ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని, ఇకపై ఇలాంటి విషయాలపై తన సమయం, శక్తి, ఆరోగ్యం వృధా చేసుకోదలుచుకోలేదని స్పష్టం చేశారు. కర్మ అనేది ఒకటి ఉంటుంది, అది ఎవరిని వదిలిపెట్టదు అంటూ గట్టిగానే హెచ్చరించారు. మీనా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై హద్దులు దాటుతున్న సోషల్ మీడియా సంస్కృతిపై మళ్లీ ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కనీసం ఇప్పుడైనా మీనా విషయంలో ఈ రూమర్లు ఆగుతాయా లేదా అనేది చూడాలి.